15 డేస్ 15 కోర్సెస్ సిరీస్‌లో డే 1. ఈరోజు మనం బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మీరు మన ఛానల్‌కి ఒకవేళ కొత్తగా వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో, మనం ఇట్లాంటి వీడియోస్ ప్రీవియస్ చాలా చేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ కోర్స్ అంటే ఏంది? అండ్ బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ కోర్స్‌కి సంబంధించిన ఫీ డీటెయిల్స్ ఎట్లా ఉంటాయి? అండ్ మనకి బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీకి సంబంధించి ఒకసారి అయిపోయిన తర్వాత బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి అని చెప్పి మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. స్కోప్ ఉందా లేదా అన్నీ కూడా ఈ వీడియో లోపల కవర్ అయిపోతాయి అన్నట్టు. అండ్ ఫస్ట్‌లీ మనం చూసుకుంటే కోర్స్ డీటెయిల్స్. ఈ బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ అనేది 3-4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. ఓకేనా. మన ఇండియాలో చూసుకుంటే మనకు 3-4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. అండ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఆల్ ఓవర్ ఇండియా లోపల మినిమమ్ అనేది మనకు 3 ఇయర్స్, మాక్సిమం అనేది 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. అండ్ ఈ మన తెలంగాణ లోపల చూసుకుంటే 3 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ కంపల్సరీ ఇంటర్న్‌షిప్ అయితే ఉంటదన్నట్టు. మొత్తం 4 ఇయర్స్. సో, ఈ 4 ఇయర్స్ లోపల మనకు మెయిన్‌గా అనస్థీషియా టెక్నిక్స్ ఏంది? పేషెంట్ మానిటరింగ్ ఎట్లా జేయాల్సుంటది? ఎమర్జెన్సీ లోపల ఎట్లా బిహేవ్ జేయాలె? ఎమర్జెన్సీ కేర్ ఎట్లా ఇయ్యాలె? అని జెప్పి ప్రతీది గూడా మనం ఈ 4 ఇయర్స్ లోపల నేర్చుకుంటాం అన్నట్టు. ఓకేనా. నీకు థియరటికల్ నాలెడ్జ్ ప్రొవైడ్ జేస్తారు. అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ప్రొవైడ్ జేస్తారు. బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ కోర్స్ లోపల. అండ్ ఈ బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరిని అసిస్ట్ చేస్తారు గదా అంటే అనస్థీషియాలజిస్ట్‌ని అసిస్ట్ చేస్తారు. ఓకేనా. అనస్థీషియాలజిస్ట్ అనేటాయనే ఒక డాక్టర్. సో, ఈ డాక్టర్‌ని వీళ్ళు అసిస్ట్ చేస్తారన్నట్టు. డాక్టర్‌కి హెల్ప్ జేస్తారు. సో, ఈ అనస్థీషియాలజిస్ట్ మత్తిచ్చే డాక్టర్. సో, ఈ మత్తిచ్చే డాక్టరు ఏం జేస్తాడు గదా అంటే మనకు డ్రగ్స్ ఇచ్చి పేషెంట్‌ని అన్‌కాన్షియస్ చేస్తారన్నట్టు. సో, ఈ డ్రగ్స్ ఇయ్యడం లోపల ఈ అనస్థీషియా టెక్నీషియన్ ఏం చేస్తాడు అంటే డ్రగ్స్‌ని ప్రిపేర్ జేయడము అండ్ దాంతో పాటుగా డ్రగ్స్ ఇయ్యడం లోపల హెల్ప్ జేయడము, ఐవీ క్యాన్‌లలు పెట్టడం లోపల హెల్ప్ జేయడము, ఒకసారి డ్రగ్స్ ఇచ్చిన తర్వాత పేషెంట్ అన్‌కాన్షియస్ అయిపోయిన తర్వాత పేషెంట్‌ని మెయింటైన్ జేయడము, ఇవన్నీ గూడా చేస్తా ఉంటాడు. అండ్ సర్జరీ అయిపోయిన తర్వాత గూడా పేషెంట్ అంటే లైక్ మత్తిచ్చిన తర్వాత అన్‌కాన్షియస్ అయితాడు గదా! మళ్ళీ కాన్షియస్‌నెస్‌కొచ్చేదాకా ఈ అనస్థీషియా టెక్నీషియన్స్ చూసుకుంటా ఉంటారన్నట్టు. సో, ఇది బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ చేసిన స్టూడెంట్ చేస్తారన్నట్టు. అండ్ ఆయన మొత్తం క్రిటికల్ సిట్యుయేషన్స్ లోపల ఎట్లుండాలి అని జెప్పి ప్రతీది గూడా ట్రైనింగ్ అయితే తీసుకుంటాడు. థియరటికల్‌గా, ప్రాక్టికల్‌గా. అండ్ మనకి ఈ 3 ఇయర్స్ తర్వాత 1 ఇయర్ అని జెప్పిన చూషిర్రా? ఈ 1 ఇయర్ మొత్తం గూడా హాస్పిటల్‌నే ఉంటది. అండ్ ఈ 3 ఇయర్స్ కూడా హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ లోపల క్లినికల్స్ అయితే ఉంటా ఉంటాయి. ఆపరేషన్ థియేటర్ లోపల డాక్టర్స్ తోటి వర్క్ చేయడం అయితే ఉంటదన్నట్టు. సో, నువ్వు లైక్ 10+2 ఇంటర్మీడియేట్ తర్వాతనే నువ్వు డైరెక్ట్ హాస్పిటల్‌కెళ్ళాలంటే సో, చాలా పెద్ద టాస్క్ అది. ఎంబీబీఎస్ చేసిన వాళ్ళే ఆఫ్టర్ 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళు హాస్పిటల్‌కెళ్తారు. బట్ ఈ అనస్థీషియా చేద్దామనుకుంటే మాత్రం బీఎస్సీ అనస్థీషియా వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుండే ఎళ్తారు. అండ్ నర్సింగ్ ఇట్లా కొన్ని కోర్సెస్ ఉంటాయన్నట్టు. సో, డైరెక్ట్ హాస్పిటల్‌కి 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాతనే మనకు ఎళ్ళడం అయితే ఉంటది. క్లినికల్స్ అయితే ఉంటాయన్నట్టు. అండ్ ఎలిజిబిలిటీ ఏంది మరి బీఎస్సీ అనస్థీషియా కోర్స్ చేయడానికి అనే విషయానికొస్తే 10+2 లోపల ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ ఉండాలి. అంటే బైపీసీ స్ట్రీమ్ ఉన్నవాళ్ళు మాత్రమే అనస్థీషియా చేయడానికి ఎలిజిబుల్ అయితారు బీఎస్సీ అనస్థీషియా లోపల. అండ్ మనకి డ్యూరేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం. 4 ఇయర్స్ ఉంటది. 3 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటదన్నాం. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకు ఇంటర్మీడియేట్ లోపల 900 మార్క్స్ ఉంటే నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. డిపెండింగ్ అపాన్ కేటగిరీ. సో, చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. 900 ప్లస్ మార్క్స్ ఉంటే నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మనకి కాంపిటీషన్ విషయానికొస్తే హై కాంపిటీషన్ ఉంటది. సో, మంచి కాంపిటీషన్ ఉంటది. చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. అరౌండ్ మన తెలంగాణ మొత్తం లోపల గవర్నమెంట్ సీట్స్ 120, 130 సీట్స్ ఉన్నాయి తెలంగాణ లోపల. ఓకేనా. సో, మేబీ కొత్త కాలేజెస్ ఏమైనా వస్తే సీట్స్ ఇంక్రీజ్ అయితాయి. కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువుంటది. మీరు ఇంటర్ లోపల మంచి మార్క్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ కోర్స్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, దిస్ ఇస్ అబౌట్ అనస్థీషియా కోర్స్ ఎలిజిబిలిటీ అండ్ దాని తర్వాత కోర్స్ డీటెయిల్స్. అండ్ మనకు ఫీ రేంజ్ వచ్చేసరికి 2-5 లాక్స్. సో, తెలంగాణ లోపల మనకు ఇంకా తక్కువైతది. అరౌండ్ 3 లాక్స్ లోపల మనకు బీఎస్సీ అనస్థీషియా కోర్స్ అయిపోతది. నీకు గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ వచ్చినా ఆర్ ప్రైవేట్ కాలేజ్‌ల గవర్నమెంట్ కోటా కింద సీట్ వచ్చినా నీకు 3 లాక్స్ వరకి మొత్తం లైక్
కాలేజ్ సైడ్ నుండి ఫీ అయితే కవర్ అయిపోతది. అండ్ ఈ అడిషనల్‌గా ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి కదా! హాస్టల్ ఫీ అని చెప్పి అవి వేరే ఉంటాయన్నట్టు. 2-5 లాక్స్ ఇండియా లోపల నువ్వు ఎక్కడికి పోయినా కూడా 2-5 లాక్స్ అనేది బేసిక్ అమౌంట్ అన్నట్టు. ఓకేనా? సో, వేరే వేరే లైక్ వేరే కంట్రీస్‌లో ఏస్తే ఇంకా ఎక్కువైతది. అండ్ ఇండియా లోపల వేరే స్టేట్స్ లోపల ఏస్తే ఎక్కువైతది. అండ్ కొన్ని లైక్ మన బేసిక్ ఎంత అంటే అరౌండ్ ఎంత కాదన్నా కూడా మనకి 40-70K అయితే తీసుకుంట్రు తెలంగాణ లోపల ప్రైవేట్ కాలేజెస్ వోళ్ళు. ఓకేనా? సో, కొన్ని కాలేజ్‌లో 90K కొన్ని కాలేజ్ లోపల 1.2, 1.5 కూడా తీసుకుంట్రు. తెలంగాణ లోపల గవర్నమెంట్ కాలేజ్ లోపల సీట్ వస్తే 20-30K ప్రైవేట్ కాలేజ్ లోపల సీట్ వస్తే 40-70K అయితే ఉంటది. ఓకేనా? సో, ఎంత కాదనుకున్నా కూడా ఒక 3 లాక్స్ అయితే అయిపోతది. సో, 3 లాక్స్ అయితే పక్కా రెడీ చేసుకొని మీరు ఒకవేళ జాయిన్ అయిదాం అనుకుంటే. సో, ఒకవేళ మీకు మంచి మార్క్స్ ఉండి గవర్నమెంట్ లోపల చేద్దాం అనుకుంటే మాత్రం 20-30 లోపల ఈజీగా అయిపోతదన్నట్టు. ఓకేనా? అండ్ సాలరీ విషయానికొస్తే 3-7 లాక్స్ పర్ యానమ్. ఓకేనా? సో, మనకి సంవత్సరానికి 3-7 లాక్స్ పర్ యానమ్ వస్తది. అండ్ అబ్రాడ్‌కెళ్తే ఇంకా హయ్యర్ సాలరీస్ అయితే ఉంటాయి. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మన బేసిక్ సాలరీ అనేది మన ఇండియా లోపల సో, మన తెలంగాణ లోపల మెయిన్‌గా చూసుకుంటే మనకు 15-18K అనేది బేసిక్ సాలరీ. నువ్వు ఎక్కడికి పోయినా కూడా 15,000 అయితే బేసిక్. సో, నేను రాసిస్తా కావాలంటే 15,000 ఎక్కడికి పోయినా కూడా వస్తాయి. ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి నీ సాలరీ అయితే ఇంక్రీజ్ అయితా ఉంటదన్నట్టు. సో, మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇంక్రీజ్ అయితది. అండ్ అవి కాకుండా ఆన్ కాల్స్ అని చెప్పి వేరే డ్యూటీస్ చేసుకోవడము, ఎక్స్‌ట్రా కేసెస్ చేయడము, ఓవర్ టైమ్ చేయడము అవన్నీ కూడా చేసుకుంటే మనకి ఇంకెక్కువ సాలరీ అయితే వస్తది. ఓకేనా? బేసిక్ మాత్రం మనకు 15,000 అయితే వస్తది మన తెలంగాణ లోపల అండ్ ఆంధ్ర లోపల. అండ్ నువ్వు ఒకవేళ లైక్ వేరే స్టేట్స్‌కెళ్దాం అనుకున్నా, అబ్రాడ్‌కెళ్దాం అనుకున్నా మంచి సాలరీ ఇంక్రిమెంట్ అయితే ఉంటది. నీ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని. ఓకేనా? సో, ఇది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాం. ఈ గైడెన్స్ లోపల బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి ఫేజ్ 1ల సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి డీటెయిల్‌గా మనం అయితే డిస్కస్ చేసినాం. అండ్ 1-1 గైడెన్స్ లాగా ఇది. కానీ నేను 1-1 గైడెన్స్ అనేది త్రూ వీడియోస్ ఇస్తా. ఓకేనా? మనకి కాలేజెస్ ఎక్కడున్నాయి? ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి? అండ్ దాని తర్వాత మనకి ఒక కాలేజ్‌లో ఎన్ని సీట్లున్నాయి? మీ కేటగిరీలో ఎన్ని సీట్లున్నాయని చెప్పి ప్రతీది కూడా కాలేజ్ లిస్టు, నంబర్ ఆఫ్ సీట్స్, కేటగిరీ వైస్ లిస్టు ప్రతీది కూడా మనమైతే డీటెయిల్‌గానైతే మాట్లాడుకున్నాం. సో, అవన్నీ కూడా వీడియో ఫార్మాట్‌ల అండ్ పీడిఎఫ్స్ మన అనలిటిక్ ట్యూటర్ యాప్ లోపల అయితే అవైలబుల్ ఉంటది. సో, మనం లైక్ ప్రతి 10 రోజులకు ఒకసారి ఒక లైవ్ అయితే కండక్ట్ చేసుకుంటాం మన యాప్ లోపల. ఓన్లీ ఫర్ సబ్స్క్రిప్షన్ మెంబర్స్. ఓకేనా? ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే మనం యాప్ లోపల గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తామన్నట్టు. సో, ఈ యాప్ లోపల మనమైతే 10 డేస్‌కి ఒకసారి ఎవ్రీ మంత్ ఆఫ్ 10థ్, 20థ్ అండ్ 30థ్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఎవ్రీ 10 డేస్‌కి ఒకసారి మనమైతే లైవ్ కండక్ట్ చేసుకుంటాం. అండ్ ఒకవేళ నీకు బీఎస్సీ నర్సింగ్‌ల, బీపీటీల, ఏహెచ్ఎస్‌ల సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏవున్నాయి అని చెప్పి కూడా మనమైతే డీటెయిల్‌గా ఫర్దర్‌గా మాట్లాడుకుంటాం అన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ₹150 ఉంటది. పక్కాగా సబ్స్క్రిప్షన్ తీసుకోరి. మీకు కాలేజెస్ అండ్ కాలేజ్ కోడ్స్ అండ్ దాని తర్వాత నంబర్ ఆఫ్ సీట్స్ ప్రతీది కూడా క్లారిటీ వస్తది. ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు లైవ్‌లో నన్నైతే అడగొచ్చు. 10థ్, 20థ్ అండ్ 30థ్ ఆఫ్ ఎవ్రీ మంత్. అండ్ నోటిఫికేషన్ వచ్చాక 2-3 డేస్‌కి లైవ్ అయితే పెట్టుకుంటాం. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే కెరియర్ స్కోప్. ఒకసారి అనస్థీషియా ఏసిన తర్వాత కెరియర్ స్కోప్ ఎట్లుంటది మరి అనంటే నువ్వు హాస్పిటల్స్ లోపల పని చేసుకోవచ్చు. ఐసీయూస్ లోపల పని చేసుకోవచ్చు. ట్రామా కేర్ యూనిట్స్‌లో పని చేసుకోవచ్చు. సర్జికల్ సెంటర్స్ లోపల పని చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ రూమ్స్‌లో పని చేసుకోవచ్చు. అండ్ అంబులెన్సెస్‌లో పని చేసుకోవచ్చు. సో, ఇట్లా అయితే ఉంటది మనకు కెరియర్ స్కోప్ అనేది. ఓకేనా? సో, మంచి కెరియర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి ఆఫ్టర్ కంప్లీటింగ్ అనస్థీషియా టెక్నాలజీ. అండ్ మనకు ఈ నోటిఫికేషన్ అనేది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి రిలీజ్ అయితది. ఓకేనా? మనకు అలైడ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పి ఒక 15 కోర్స్ ఉంటది. ఆ 15 కోర్సులల్ల అనస్థీషియా కూడా ఒక కోర్స్ అన్నట్టు. అండ్ ఈ 15 కోర్సులకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ రిలీజ్ చేస్తదన్నట్టు. ఓకేనా? సో, ఈ నోటిఫికేషన్ అనేది మనకు 2024ల, 23ల అక్టోబర్‌లో వచ్చింది. కాబట్టి 2025 అక్టోబర్‌లోనే వస్తది. అండ్ ఇంకా ఫర్దర్‌గా అంటే ఇంకా లైక్ ముందే వస్తే మాత్రం డెఫినిట్‌గా మనం ఒక వీడియో అయితే చేసుకుందాం. ఓకేనా? సో, మీకు కేఎన్ఆర్‌హెచ్ నుండి అప్డేట్స్ కావాలన్నా అండ్ దాని తర్వాత మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా మనకు కింద కామెంట్ చేసి షేర్ అండ్ దాంతో పాటుగా అనలిటిక్ ట్యూటర్ యాప్ లోపల కూడా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. అండ్ మీరు లైవ్‌లో కూడా జాయిన్ అయ్యి అడగొచ్చు. అండ్ మనం ఇన్‌స్టాగ్రామ్ లోపల షార్ట్ ఫార్మ్ కంటెంట్ అయితే చేసుకుంటున్నాం. యూ పీపుల్ నో
మనం అయితే 15 డేస్ 15 కోర్సెస్ అని చెప్పి సిరీస్ కూడా స్టార్ట్ చేసాం. ఇన్‌స్టాగ్రామ్ లోపల షార్ట్ ఫార్మ్ కంటెంట్ ఉంటది. అండ్ మన యూట్యూబ్ లోపల లాంగ్ ఫార్మాట్ కంటెంట్ అయితే ఉంటదన్నట్టు. ఇది అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే నువ్వు ఒకవేళ సర్జరీస్ లోపల పార్ట్ అవ్వాలనుకున్నా, క్రిటికల్ కేర్ లోపల పార్ట్ అవ్వాలనుకున్నా, అండ్ దాని తర్వాత మెడికల్ ఫీల్డ్ లోపల పార్ట్ అవ్వాలనుకున్నా కూడా డెఫినిట్‌గా బీఎస్సీ అనస్థీషియా కోర్స్ అనేది మనకు పర్ఫెక్ట్ కోర్స్ అయితది. సో, నువ్వు పీపుల్‌కి హెల్ప్ చేద్దాం అనుకున్నా, పీపుల్‌కి సర్వ్ చేద్దాం అనుకున్నా, అండ్ దాని తర్వాత ఒక హెల్త్ కేర్‌లో పార్ట్ అయిదాం అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా మనకు అనస్థీషియా టెక్నాలజీ అనేది ఒక పర్ఫెక్ట్ కోర్స్ అయితది. అండ్ యూ పీపుల్ నో మనకి కోవిడ్ టైమ్ లోపల కూడా అన్ని కోర్స్ లైక్ అందరూ గూడా ఇంటి దగ్గర ఉన్నా గూడా అండ్ మనకి మెడికల్ ప్రొఫెషన్ అనేది అస్సలే డౌన్ గాలేదు. ఒకసారి కోర్స్ అయిపోయిన తర్వాత మనకైతే మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.